చీఫ్ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. ఇందుకోసం ఆయన రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో కాకినాడ వెళ్తారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో జనసేన లోకల్ లీడర్లతో పాటు కార్యకర్తలను కలుసుకుంటారని సమాచారం. జనసేనాని సమీక్ష తర్వాత కాకినాడ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయనుందనే విషయంపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త దివంగత డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమెకు పార్టీ కండువ కప్పారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చైతన్య ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన కార్యక్రమాలను జనసేన ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆమె భావిస్తున్నారు. జనసేన పార్టీలోకి వచ్చిన సందర్భంగా చైతన్యకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.